మాది న్యూక్లియర్ పవర్ కంట్రీ. మేము మునిగిపోయే పరిస్థితే వస్తే మాతో పాటు సగం ప్రపంచాన్ని ముంచేస్తాం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉత్తర కుమార ప్రగల్భాలేవి. నిజమేంటంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీతో పోరాడలేక అమెరికాను శరణు కోరడం. అవును, బిఎల్ఏ దాడులను అడ్డుకోలేక ట్రంప్ను శరణు కోరాడు మునీర్. ఆ ఫలితంగానే బలూచ్ లిబరేషన్ ఆర్మీని విదేశీ ఉగ్ర సంస్థగా గుర్తించింది అమెరికా. ఇక్కడ ట్రంప్కు సొంత లక్ష్యాలున్నాయి. బలూచిస్తాన్లోని అపార ఖనిజ నిక్షేపాలను దోచుకోవడమే ఆ లక్ష్యాలు. అందుకే ఆసిమ్ మునీర్ అడగగానే బిఎల్ఏను విదేశీ ఉగ్ర సంస్థగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు బలూచిస్తాన్ కేరాఫ్గా అసలేం జరుగుతోంది? విదేశీ ఉగ్ర సంస్థ ముద్ర విషయంలో బిఎల్ఏ నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతోంది? బలూచి ఫైటర్లు పాకిస్తాన్ సైన్యంపై దాడుల్లో గేమ్ మార్చబోతున్నారా? లెట్స్ వాచ్. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైనిక అధిపతిని భయపెట్టిందా? బిఎల్ఏ నుంచి కాపాడమని ట్రంప్ను మునీర్ వేడుకున్నాడా? బిఎల్ఏని విదేశీ ఉగ్ర సంస్థగా గుర్తించడం వెనుక వ్యూహం ఏంటి? బిల్డప్లు హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి, రియాలిటీలో మాత్రం బెగ్గర్స్కు ఏమాత్రం తీసిపోరు. పాకిస్తాన్ పాలకులు సైన్యాధిపతుల తీరే అంతా. అమెరికా గడ్డపై నిలబడి సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని రెచ్చిపోయిన గంటల వ్యవధిలోనే బలూచ్ లిబరేషన్ ఆర్మీ నుంచి తమను కాపాడమని ట్రంప్ను వేడుకున్నాడు పాక్ ఆర్మీ చీఫ్. సీన్ కట్ చేస్తే మునీర్ అమెరికాలో ఉండగానే బలూచ్ లిబరేషన్ ఆర్మీ మజిద్ బ్రిగేడ్ ని విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తూ ప్రకటన చేసింది. ఈ నిర్ణయం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలంగా పోరాడడంలో ఉపయోగపడుతుందని అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ప్రకటించారు. మజిద్ బ్రిగేడ్ అనేది బిఎల్ఏకు చెందిన ఆత్మాహుతి దాడులు నిర్వహించే యూనిట్. పాక్ కేంద్రంగా బిఎల్ఏ పలు దాడులు చేస్తుండటంతో 2019లో ఈ సంస్థని ప్రత్యేకంగా నియామకమైన గ్లోబల్ టెర్రరిస్ట్ గా అమెరికా గుర్తించింది. బిఎల్ఏకు ఎఫ్టీఓ గుర్తింపు నిర్ణయంతో అమెరికా సదరు ఉగ్రవాద సంస్థ ఆస్తుల్ని స్తంభింపజేయడానికి, దాని కార్యకలాపాలను నేరంగా గుర్తించడానికి, ఇతర దేశాలతో కలిసి ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను నాశనం చేయడానికి ఇది ఉపయోగపడనుంది. అయితే ఈ నిర్ణయం వెనుక అమెరికాకు సొంత లక్ష్యాలు కూడా ఉన్నాయి. జూలై చివర్లో ట్రంప్ చేసిన ట్వీట్ ఇది. పాకిస్తాన్తో వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. ఇస్లామాబాద్తో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇరు దేశాలు చమురు నిల్వల్ని పెంచుకోవడంలో కలిసి పనిచేస్తాయని వివరించారు. అందుకు ఓ మంచి చమురు కంపెనీని ఎంచుకునే ప్రక్రియలో ఉన్నట్లు చెప్పారు. అప్పుడే భారత్ను కవ్వించే ప్రయత్నం చేశారు. ఒప్పందం కారణంగా భవిష్యత్తులో భారత్కు పాకిస్తాన్ చమురు విక్రయించొచ్చని కవ్వించారు. ఆ ట్వీట్ తర్వాత తీవ్ర చర్చ జరిగింది. అమెరికా ఏంటి, పాకిస్తాన్తో చమురు ఒప్పందం ఏంటి, అసలు పాకిస్తాన్లో చమురు నిక్షేపాలు ఎక్కడున్నాయి, ఇలా చాలా అంశాలపై విశ్లేషణలు మొదలయ్యాయి. అప్పుడే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా రియాక్ట్ అయింది. ట్రంప్ చెప్పిన చమురు నిక్షేపాలు తమ ప్రాంతం గురించి అని ప్రకటించింది. బిఎల్ఏపై విదేశీ ఉగ్రముద్రతో నాడు బలూచిలు చేసిన ప్రకటనే నిజమని తేలిపోయింది. ఎందుకంటే బిఎల్ఏపై విదేశీ ఉగ్ర సంస్థ ముద్ర వెనుక బలూచిస్తాన్ ఖనిజ సంపదను దోచుకోవాలనే లక్ష్యం ఉంది కాబట్టి. పొడవైన అరేబియా సముద్ర తీర ప్రాంతం, ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు, సహజ వనరులు, సహజవాయు నిక్షేపాలు, కాపర్, బంగారు నిక్షేపాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇలా అమెరికా ఫోకస్ చేయడానికి అవసరమైనవన్నీ బలూచిస్తాన్లో ఉన్నాయి. రెండోసారి పవర్లోకి వచ్చిన వెంటనే డ్రిల్ బేబీ డ్రిల్ అన్న ట్రంప్ ప్రపంచంలో ఏ దేశంలో ఖనిజ నిక్షేపాలు ఉన్నాయో తెలుసుకుని మరీ వాటిని కొల్లగొట్టే వ్యూహాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బలూచ్ లిబరేషన్ ఆర్మీపై పాక్ ఆర్మీ చీఫ్ ఫిర్యాదు చేయడం, వెంటనే ఆ సంస్థపై విదేశీ ఉగ్రవాద సంస్థ ముద్ర వేయడం చకచక జరిగిపోయాయి. కాస్త వివరంగా చెప్పాలంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ అడ్డు తొలగించుకునేందుకు ట్రంప్ ఆడిన గేమ్గా దీన్ని చూడొచ్చు. తద్వారా బలూచిస్తాన్ ఖనిజ సంపద దోచుకోవాలనేది ట్రంప్ ప్లాన్. కానీ ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యే సీన్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ బలూచిస్తాన్ దోచుకోవడానికి డ్రాగన్ కంట్రీ $62 బిలియన్ కుమ్మరించింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాని ఆటలే సాగనివ్వడం లేదు. చైనాకే ఈ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చిన బిఎల్ఏ ఫైటర్లు అమెరికా వచ్చి దోచుకుంటానంటే చూస్తూ ఊరుకుంటారా? అందుకే పాకిస్తాన్తో చమురు ఒప్పందం ప్రకటించినప్పుడే తీవ్రంగా స్పందించారు.
చమురు నిల్వలతో పాటు సహజ వాయువు, లిథియం, యురేనియం వంటి విలువైన సంపద తమకే సొంతమని, కేవలం బలూచిస్తాన్కు మాత్రమే వీటిపై హక్కులున్నాయని స్పష్టం చేశారు. తమ ప్రాంత సమగ్రతను కాపాడుకోవడానికి, సహజ వనరులను రక్షించుకోవడానికి తాము నిరంతరం పోరాటాన్ని కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. చైనాతో కలిసి బలూచిస్తాన్ సహజ వనరులను దోచుకోవడానికి పాక్ ప్రయత్నిస్తోందని, దానికి అమెరికా కూడా తోడైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ హెచ్చరికల్ని అమెరికా దృష్టికి తీసుకువెళ్లే BLAపై విదేశీ ఉగ్రవాద ముద్ర వేయించాడు అసీం మునీర్. ఇంత చేస్తే BLA చూస్తూ ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు. ముఖ్యంగా పాకిస్తాన్ సైన్యం అంతు చూసే వరకు నిద్రపోదు. ఆల్రెడీ పాకిస్తాన్ కష్టాల్లో ఉంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులతో ఆర్మీలో కొనసాగాలంటేనే సైనికులు వణికిపోయే పరిస్థితులున్నాయి. ఇలాంటి సమయంలో BLAను విదేశీ ఉగ్ర సంస్థగా గుర్తించడాన్ని వారు అస్సలు సహించరు. కాబట్టి ఖచ్చితంగా పాక్ ఆర్మీపై దాడులు ఉధృతం చేస్తారు. పైగా BLAను విదేశీ ఉగ్ర సంస్థగా గుర్తించినంత మాత్రాన వారికి వచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ వారికి ఆఫ్ఘన్ తాలిబాన్లు మద్దతు ఇస్తున్నారు. సో పాకిస్తాన్ సైన్యంపై దాడుల్లో డోసు పెరగడం ఖాయం. ఈ మొత్తం వ్యవహారంలో అసలు ట్విస్ట్ ఏంటంటే, బలూచిస్తాన్ ఖనిజ సంపద కోసం $62 బిలియన్ కుమ్మరించిన చైనా కూడా పాకిస్తాన్ను విడిచిపెట్టదు. ఇప్పటికే చైనా, అమెరికా మధ్య ట్రేడ్ వార్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో బలూచిస్తాన్లో తనకు పోటీగా ఖనిజ సంపద తావితీస్తానంటే డ్రాగన్ ఊరుకునే ప్రసక్తే ఉండదు. ఇలా ఎలా చూసుకున్నా ట్రంప్తో స్నేహాన్ని అడ్డు పెట్టుకుని BLA ఫైటర్లని రెచ్చగొట్టి మునీర్ చాలా పెద్ద తప్పే చేశాడు.